మీ అందరికీ నేను స్పష్టంగా మరొక విషయం చెప్పదలుచుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల వరకు మీరు కరెంటు వాడుకుంటూ ఉంటుంటే ఉచితంగా కరెంటుని ఇస్తామని చెప్పి పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85-90% ప్రతి గ్రామంలో పేదవాళ్ళు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఈరోజు వాడుకుంటున్నారు. వాళ్ళ బిల్లంతా మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించుకోవడానికి వేసుకున్నటువంటి బోర్వెల్స్కి ఇచ్చే కరెంటు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం 12,500 కోట్ల రూపాయల్ని రైతుల తరఫున బోర్వెల్స్ కోసం కరెంటు వాడుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉంది. రైతులు కరెంటు శాఖ కట్టేటువంటి డబ్బులతో పాటు 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేశాం. అట్లాగే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడిలోంచి ఈ పేదలకు ఉపయోగపడేటువంటి పథకాల్ని రచించి పెద్ద ఎత్తున మేము ఖర్చు పెడతా ఉన్నాం.